పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా పరిగణిస్తాము. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ గ్రామదేవతలను తమను చల్లగా చూడమని వేడుకుంటూ నైవేద్యాలు సమర్పించుకుని పూజలు చేస్తూ ఉంటారు. అసలు గ్రామదేవతలు ఎవరు? వీరికి పోతురాజు ఏమవుతాడు? గ్రామదేవతలు లక్ష్మీదేవి అంశలేనా? ఆది దంపతులు అయిన శివపార్వతులకు కూతుర్లుగా జన్మించారా? అసలు శివపార్వతులకు ఆడ సంతానం ఉందా? వారి పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటి? లక్ష్మీదేవియే రుక్మిణీదేవినా? కల్కి అవతారంలో లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుందా? మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఉండగా ఆయన సౌందర్యానికి ముచ్చటపడిన మహాలక్ష్మి ఆయన దగ్గరకు ఒకసారి ప్రేమభావంతో వచ్చింది. కానీ ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడినని చెప్పి సున్నితంగా ఆమెను తిరస్కరిస్తాడు శ్రీ మహావిష్ణువు. లక్ష్మీదేవి ఆవేశంతో మీ భార్యనైన నన్ను ఈ అవతారంలో నన్ను బాధ పెట్టారు, అందుకు మీరు మరొక అవతారం ఎత్తి దొంగగా ముద్ర వేయించుకుంటారని లక్ష్మీదేవి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అయితే నువ్వు కూడా అదే జన్మలో జన్మించి విరహవేదనలను అనుభవించుదువుగా కానీ శ్రీ మహావిష్ణువు తిరిగి శపిస్తాడు. అందుకు లక్ష్మీదేవి పశ్చాత్తాపంతో క్షమించమని కోరుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఇది విధిలిఖితం, ఎవ్వరం తప్పించుకోలేం. నేను కొంతకాలం శ్రీకృష్ణుడి అవతారంలో గొల్లవారి ఇంట జన్మిస్తాను. ఆ సమయంలో నేను జారుడు చోరుడు అనే నీ శాపాన్ని అనుభవిస్తాను. ఇక నీవు కామవల్లి పేరుతో ఆది దంపతులకు జన్మిస్తావు. నా మీద విరహంతో జీవిస్తావు. నేను తిరిగి కల్కి అవతారం ఎత్తినప్పుడు నువ్వు మళ్ళీ నన్ను చేరుకుంటావు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి శివుణ్ణి ధ్యానించి తనని పుత్రికగా పొందమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. శివుడు మందహాసంతో అంగీకరించి ఆమెని ఒక సరస్సులో దాగి ఉండమంటాడు. తరువాత కొంతకాలానికి పార్వతీదేవి తన కుమారులైన వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా చూసి ఆనందిస్తుంది. శివునితో, స్వామి, మనకి 2 అబ్బాయిలు ఉన్నారు, కానీ పుత్రిక కూడా ఉంటే బాగుండేది అని అంటుంది. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని శివుడు వరం ఇస్తాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడు ఇద్దరూ కలిసి సరస్సు సల్లాపాలు ఆడుతారు. అలసిపోయిన పార్వతీదేవి అక్కడ ఉన్న సరస్సులోని నీటిని 7 దోసిలతో తాగుతుంది. ఆ సరస్సులోని నీరు లక్ష్మీదేవి స్వరూపం. అలా రాముడు శ్రీ లక్ష్మీదేవికి వరం ఇచ్చిన విధంగా ఆ నీటిలో నుంచి లక్ష్మీదేవి పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ పార్వతీదేవి సజ్జోగర్భం ద్వారా 7 పుత్రికలకు జన్మనిస్తుంది. వారిలో అమ్మవారి జడతల నుండి పుట్టినామెకు ఎరవాణి అని, శిరస్సులో నుండి పుట్టినామకు శివవాణి అని, కొప్పులో నుంచి పుట్టినామకు కొండవాణి, ముఖం నుండి పుట్టినామకు ముద్దురాల అని, చన్నుల నుంచి పుట్టినామకి జక్కులమ్మ అని, శక్తి నుండి పుట్టినామకు సర్వాణి అని, కళ్ళ నుంచి పుట్టినామకు కామవల్లి అని నామకరణం చేశారు. వీరంతా సజ్జోగర్భంలో జన్మించారు కనుక వెంటనే యవ్వనవతులు అయ్యారు. పార్వతీదేవి పిల్లలందరినీ తమతో పాటు కైలాసం తీసుకువెళ్దామని అంటుంది. శివుడు ఆమెను వారించి లక్ష్మీదేవి కథను వివరించి చెబుతాడు. మీరు స్వతంత్రులు, ఇక్కడే ఉండాలి, మనతో తీసుకుని వెళ్ళడానికి వీలు కాదు అని చెప్పి వీరికి తోడుగా రక్షణగా ఒక తమ్ముడిని కూడా సృష్టిద్దామని చెప్పి ఒక దృఢమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టారు. అందుకే పోతురాజు వెంట ఈటె, డమరుకం, కొరడా ఉంటాయి. పోతురాజును చూసి అంతా భయపడతారు. కానీ ఆయన వల్ల అంతా మంచే జరుగుతుందని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే పోతురాజుల మెడలో ఈరకోల వేస్తారని ఎదురు చూస్తారంతా. ఇలా పార్వతీ పరమేశ్వరులు తమ బిడ్డలకు కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ నుండి కైలాసానికి వెళ్ళిపోతారు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు. ఆది దంపతుల పిల్లలైన వారిని ఆశీర్వదించి ఆ 7 అక్కలకు దాదమ్మ అనే ఒక దాదిని సృష్టించాడు. ఇక తర్వాత ఊడలమ్మ అనే ఆమెను సృష్టించి పోతురాజుతో వివాహం జరిపించాడు. వారి కోసం కనకవతి అనే సుందరమైన నగరం నిర్మించి ఇచ్చాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత కామవల్లి తపస్సుతో తన తండ్రి అయిన శివుణ్ణి మెప్పించి అనేక వరాలను పొందింది. అటుపై ఆ అక్కా చెల్లెళ్ళు బృందావనంలో విహరిస్తూ
కామవెల్లి తన అక్కలతో కలిసి ఒక సరస్సులో జలకాలాడుతూ ఉండగా అక్కడికి గోవులతో వచ్చిన గోపకులు కూడా అదే సరస్సులోకి దిగి గెంతులాడి స్నానం చేసి వస్తారు. దాంతో కోపం వచ్చిన కామవల్లి వారిని శపిస్తుంది. అక్కడే ఉన్న గోవులు కూడా ఆ మనుషులతో పాటు శిలలుగా మారిపోతాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గోపాలనందనుడు శ్రీకృష్ణుడు అక్కడ గట్టు మీద ఉన్న అక్క చెల్లెళ్ళ చీరలను దొంగిలించి పొన్న చెట్టు ఎక్కి తన వేణుగానంతో మైమరిపించి ఆ శిలలను మళ్ళీ మనుషులుగా గోవులుగా పూర్వస్థితికి తీసుకుని వస్తాడు. శ్రీకృష్ణుడు మనోహర రూపానికి ముగ్ధురాలైన కామవల్లి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. రామావతారంలో జరిగిన కథ మొత్తం తెలియచేసి, ఇప్పుడు కుదరదు, మనం కల్కి అవతారంలో మాత్రమే కలుసుకుంటామని పలికి, నీకు ఉపశమనం కోసం ఒక మార్గం చెప్తాను. ఈ అంశలో కొంత భాగాన్ని భీష్మక మహారాజు గారి భార్యలో ప్రవేశపెట్టు. ఆమె గర్భంలో నుంచి రుక్మిణిగా పుట్టి నాకు భార్యవు కావచ్చు. మిగతా సగభాగంతో కామవల్లి స్వరూపంగా ఎందరో భక్తులకు ఇలవేల్పుగా మారితే వారి పూజలతో నీకు మరి కాస్త ఉపశమనం కలుగుతుంది. కల్కి అవతారంలో నువ్వు సంపూర్ణ అవతారంగా నన్ను చేరుకుంటావు అని వివరించి ఆమెను శాంతపరుస్తాడు. అలా ఆనాటి నుంచి ఆ కామవల్లీదేవి గ్రామదేవతగా 72 ప్రదేశాలలో నెలకొని పూజలు అందుకుంటుంది. ఆమె అక్కలైన మిగతా 6 కూడా అనేక రూపనామాలతో పూజలను అందుకుంటూ ఉంటారు. ఎల్లమ్మ, అక్కమ్మ, గంగానమ్మ, పోలేరమ్మ, జోగులమ్మ, పెద్దింటమ్మ, మావుళ్ళమ్మ, బలుసులమ్మ, పెద్దమ్మ, అన్నమ్మ, ఎల్లారమ్మ, తలుపులమ్మ, పైడమ్మ, మైసమ్మ, మహాంకాలమ్మ, పోచమ్మ, ఇంకా మరెన్నో వివిధ రూపాలతో నామాలతో భక్తుల అభీష్టాలు నెరవేర్చుతూ పూజలు అందుకుంటూ ఉంటారు. అమ్మలగన్న అమ్మలు ఆది పరాశక్తులు. గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధుల నుండి భూత ప్రేతాల నుండి రక్షిస్తూ గ్రామాన్ని గ్రామ పొలిమేరల్లో సదా కాపాస్తూ పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ ప్రజలను అనుగ్రహిస్తూ ఉన్నారు.